హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 50. ముఖేష్ హ్యాపీగా వెళ్ళి రక్షకి కాల్ చేసి చెప్తాడు. రక్ష అది విని ఏంటి నిజమా అంటది. హా అంటాడు ముఖేష్. కంగ్రాచులేషన్స్ రా అంటది రక్ష. ముఖేష్ నవ్వుతూ థ్యాంక్స్. ఓకే, నాకు చాలా పని ఉంది, అందరికీ చెప్పాలి రమ్మని అంటాడు. అనగానే రక్ష సరే సరే అందరికీ చెప్పు ఫాస్ట్, బాయ్ బాయ్ అంటది సంతోషంగా. బాయ్ అని ముఖేష్ సుమంత్‌కి కాల్ చేస్తాడు. సుమంత్ లిఫ్ట్ చేసి ఏంటిరా? ఏం చేస్తున్నావు? అంటాడు. అనగానే ముఖేష్ నీకు ఒకటి చెప్పాలి. వెంటనే వంశీకి కాన్ఫరెన్స్ పెట్టు అంటాడు. అనగానే సుమంత్ ఉండు అని కాల్ చేసి ముగ్గురిని కాన్ఫరెన్స్ కాల్‌కి కనెక్ట్ చేస్తాడు. వెంటనే వంశీ ఏరా ఏమైనా ప్రాజెక్ట్ దొరికిందా? నీ కాల్ కోసమే వెయిటింగ్ నేను అంటాడు. అనగానే ముఖేష్ నవ్వుతూ దొరికితే వచ్చేస్తావా అంటాడు. అనగానే నేను ఇంకా బ్యాగ్‌లో బట్టలు కూడా తీయలా. నువ్వు రమ్మంటే అవి అలాగే పట్టుకొని వచ్చేస్తా అంటాడు. అనగానే ముఖేష్ నవ్వుతూ అయితే వచ్చెయ్యి అంటాడు. వెంటనే వంశీ నిజంగారా? గేమ్స్ ఆడకండి. నిజం చెప్పండి అంటాడు. అనగానే సుమంత్ నాకు చెప్పాడు రమ్మని అంటాడు. అనగానే వంశీ మీ ఇద్దరు నవ్వుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లా అంటాడు. ముఖేష్ నవ్వుతూ నిజంగా చెప్తున్నా. ఆ బ్యాగ్ మొత్తం సర్దుకొని వచ్చెయ్యి. మనం ఇక్కడ ప్రాజెక్ట్ చేద్దాం అంటాడు. అనగానే వంశీ మొత్తం ఎందుకు? ఎన్ని రోజుల్లో చెప్పు అంటాడు. అనగానే ముఖేష్ పర్మనెంట్‌గా అనగానే వంశీ అండ్ సుమంత్ ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. వెంటనే వంశీ జోక్స్ వెయ్యకు అంటాడు. వెంటనే ముఖేష్ మా డాడ్ మనీ ఇవ్వటానికి ఒప్పుకున్నారురా. మనమే ఇప్పుడు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి అనగానే వంశీ అండ్ సుమంత్ షాక్‌లో చూస్తారు. రే నిజమారా అంటాడు సుమంత్. అవునురా అంటాడు ముఖేష్. అనగానే వంశీ అండ్ సుమంత్ ఫేసెస్‌లో నవ్వొస్తది. రేయ్ నాకెంత సాలరీ ఇస్తావురా అంటాడు వంశీ. సాలరీ ఇవ్వకపోతే రావా అంటాడు ముఖేష్. వంశీ వెంటనే అలా కాదురా, ఒక 5,000 ఇస్తాననరా వచ్చేస్తాను. ఆ అమ్మ వాళ్ళ మీద ఆధారపడకుండా సరిపోతుంది అని అంటుంటే ముఖేష్ నవ్వుతూ సరే ఇస్తానులే రారా అంటాడు. వంశీ నవ్వుతూ సరే ఎప్పుడు రావాలో చెప్పు వచ్చేస్తాను అంటాడు. ఫస్ట్ రెంట్‌కి ఒక ప్లేస్ అండ్ మెకానికల్ టీమ్ వాళ్ళని పిలవాలి అనగానే వంశీ అమ్మో! వాళ్ళు సాలరీస్ ఎక్కువ అడుగుతారేమోరా అంటాడు. అనగానే సుమన్ మరి వాళ్ళని పిలవకుండా నువ్వు చేస్తావంట్రా అంటాడు వంశీని. అనగానే ముఖేష్ నవ్వుకుంటాడు. వెంటనే ముఖేష్ వీళ్ళ ముగ్గురిని తీసుకుంటాను ప్రెజెంట్ అండ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా కాలేజీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. ఇలా ఒక 10 మెంబర్స్‌తో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం. వర్క్ జరుగుతున్న దాన్ని బట్టి ఇంకా ఎంప్లాయీస్ కావాలి అంటే అప్పుడు రిక్రూట్ చేసుకుందాం అంటాడు. అనగానే సుమంత్ ఓకేరా మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలువు. మళ్ళీ టైం లేదు కదా అంటాడు. హా పిలుస్తాను. ఈలోపు మీరు అంతా సెట్ చేసుకొని రండి అంటాడు. అనగానే సుమంత్ అండ్ వంశీ ష్యూర్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ముఖేష్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గోపాల్, మోహన్ అండ్ రాహుల్‌కి కాల్ చేసి వాళ్ళని ఒప్పిస్తాడు రావటానికి. ముఖేష్ హ్యాపీగా గూగుల్‌లో సెర్చ్ చేస్తాడు. ఆఫీస్ స్పేస్ ఎక్కడైనా రెంట్‌కి దొరుకుతుందా అని. అలా చూస్తూ చూస్తూ పడుకొని నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ముఖేష్ షెడ్యూకి రెడీగా ఉండమని చెప్పి ముఖేష్ రెడీ అయ్యి కిందకి వెళ్ళి మా మా అంటాడు. వెంటనే వసు పూజ గది దగ్గరికి రా అంటది. ముఖేష్ వెళ్ళగానే వసు హారతి ఇస్తూ ఉంటది. దేవ్ అక్కడే ఉంటాడు. దేవుడికి దండం పెట్టుకో అంటది వసు. ముఖేష్ కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని ఎప్పుడూ నీ బ్లెస్సింగ్స్ నాకు ఉండేటట్లు చూడు స్వామి అంటాడు. వెంటనే వసు తీసుకో అంటది. సరే అని హారతి తీసుకుంటాడు. ఓకే మా ఇంక వెళ్తాం అంటాడు దేవ్. సరే అంటది వసు. మా టైం అవుతుంది నేను వెళ్ళాలి అంటాడు. ఓకే ముఖేష్ నువ్వు కూడా కాలేజీకి వెళ్ళి సైన్ చేసి వెళ్ళాలి అంటాడు. అనగానే గుర్తుందిలే మా బాయ్ అని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే టక్కున ముఖేష్ బ్యాక్‌కి తిరిగి వసు వైపు చూస్తాడు. ఏంటి అంటది వసు. ఇటు రా అంటాడు. వసుకి అర్థం కాదు. ముఖేష్ దగ్గరికి వెళ్ళగానే ఒక పని మీద వెళ్తున్నాను కదా! వెనక్కి రాకూడదంట. అందుకే నిన్నే నా దగ్గరికి పిలిచాను.
అని తన ఒక చేతితో దండం పెట్టుకున్నట్లు వసుకి పెట్టి ఆశీర్వదించుమా అంటాడు. వసు నవ్వుతూ నువ్వు ఏది అనుకుంటే అది జరగాలి అంటది. పైనుంచి రిషి చూసి నవ్వుకుంటాడు. ముఖేష్ నవ్వుతూ బాయ్ అని వెళ్తుంటే సంజు పరుగెత్తుకుంటూ వస్తూ కాలేజీకి బయలుదేరారా? ఇదిగో దేవ్ నీకోసమని స్వయంగా రక్ష స్వీట్ చేసింది. నోరు తీపి చేసుకొని వెళ్ళు అని గులాబ్ జామ్ స్పూన్‌తో తీసి దేవ్ నోట్లో పెట్టింది. దేవ్ అది చూసి నవ్వుకుంటుంటే ముఖేష్ అది చూసి ఈ అత్త నాకెలాగూ పెట్టదులే అనుకుంటూ వెళ్ళి వెనక కూర్చుంటుంటే పైన రిషి ఉండటం చూసి సంజు వెంటనే ముఖేష్ నీకు అంటది. ముఖేష్ ఈమెలో ఏంటి ఇంత మార్పబ్బా అనుకొని ఆమె దగ్గర ఉన్న స్పూన్‌తో ఒక గులాబ్ జామ్ నోట్లో పెట్టుకొని పైకి చూడగానే రిషి ఉంటాడు. ఓహ్! డాడ్ ఉన్నారనా? అందుకేనా ఈ డ్రామాలు అని నవ్వుకుంటూ ఓకే బాయ్ అత్తా అని వెళ్తాడు. కారు వెళ్తూ ఉండగా ముఖేష్ రక్ష మెసేజ్ చేస్తది. బయటకి చూడు అని. రక్ష వాళ్ళ ఇంటి ముందు నుంచొని ఉంటది. బాయ్ చెప్తూ ఉంటది. అది చూసి నవ్వుతూ బాయ్ అని వెళ్తూ ఫోన్‌లో మెసేజ్ చేస్తాడు. గులాబ్ జామ్ బాగుంది అని. నీకోసమే చేశాను అంటది రక్ష. థాంక్స్. అవును నువ్వే రావచ్చు కదా! అంటాడు. అనగానే రక్ష రాకూడదులే అంటది. ఓకే. యాప్ స్టార్ట్ చేశావా? అంటాడు. అనగానే రక్ష చేస్తున్నాను. కానీ కంపెనీ పేరు ఏం పెట్టమంటావు? అంటాడు. అనగానే ముఖేష్ కంపెనీ నేమా? అని ఆలోచిస్తూ రివా ఎలా ఉంది? రిషి అండ్ వసు అనగానే రక్ష హా! సూపర్‌గా ఉంది అంటది. అయితే అది పెట్టు అంటాడు ముఖేష్. ఓకే అంటది రక్ష. సరే బాయ్ అంటాడు ముఖేష్. సంజు వసుతో పాటు లోపలికి వెళ్ళి ఇదిగో వదినా గులాబ్ జామున్ అని ఇస్తది. వసు తీసుకుంటూ ఉండగా అందరూ ఎవరి దారిన వారు వెళ్లారు. ఇల్లంతా బోసిపోతుంది అంటది. అనగానే వసు నవ్వుకుంటది. అందుకే త్వరగా కోడల్ని తెచ్చుకో. ఇల్లంతా కళకళలాడుతూ ఉంటది. అనగానే వసు నవ్వుతూ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారులే సంజు అంటది. అనగానే సంజు అలా అని ఊరుకుంటే ఎలా? మన వంతు మనం ప్రయత్నం చేస్తేనే కదా! ఇట్టే అయిపోతుంది అప్పుడు అంటూ ఉండగా కిందకి వస్తున్న రిషిని చూసి ఏమంటావన్నయ్యా అంటది. అనగానే రిషి నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడే కదా ఎండీ అయింది. ఇంకా 4 సంవత్సరాలాగు. తర్వాత చేద్దాంలే అంటాడు. అనగానే సంజు అది అలా అను. ఈలోపు రక్షని గౌతమ్ కంపెనీకి సీఈఓ చేస్తాను. తర్వాత మాట్లాడేసుకుందాం. అన్నట్లు మర్చిపోయాను. స్టవ్ పైన పాలు పెట్టి వచ్చాను. ఉంటాను అని వెళ్తది. వెంటనే వసు రిషి వైపు చూసి ఏమంటంది అంటాడు. అనగానే రిషి ఏదో అంటుందిలే నాకు ఆకలేస్తుంది తీసుకురా అంటాడు. హా అని రిషికి టిఫిన్ పెట్టింది వసు. ముఖేష్ దేవ్‌తో పాటు కాలేజీకి వెళ్ళి సైన్ చేసి బయటికి రాగానే రిషి బైక్ ఉంటది. అది చూసి నవ్వుకుంటూ బైక్‌లో చైతూతో ఆఫీస్ స్పేస్ వెతకటం కోసం వెళ్తాడు. ఒక ఆఫీస్ స్పేస్ నచ్చిద్ది. ముఖేష్ అతనికి చెప్పి నెక్స్ట్ డే వసు, రిషిని తీసుకెళ్ళి గృహప్రవేశం చేయించి కావలసినవి అన్నీ అరేంజ్ చేస్తాడు. సండే మార్నింగ్ సుమంత్, వంశీ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. వాళ్ళు హాస్టల్‌లో దిగుతారు. మండే నుంచి అందరూ ఆఫీస్‌కి వెళ్లి వర్క్ స్టార్ట్ చేస్తారు. ముఖేష్ గోపాల్‌తో అన్నా మీరు ట్రైన్ చేయగలరా? ఇంకొంతమందిని తీసుకుందాం అంటాడు. ఖచ్చితంగా అంటాడు గోపాల్. వెంటనే ముఖేష్ దేవ్‌తో మాట్లాడతాడు. దేవ్ ముఖేష్‌తో ఓకే. ఇంటర్వ్యూ చేయండి. కావలసిన వాళ్ళని సెలెక్ట్ చేయొచ్చు అంటాడు. వెంటనే ముఖేష్, గోపాల్ అండ్ మోహన్ ఇంటర్వ్యూ చేసి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి గోపాల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అలా ముఖేష్ రిషిని అడిగి మొత్తం డీబీఎస్టీ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి ఇంటర్వ్యూస్ చేసి కొంతమందిని తీసుకుంటారు. అలా మెల్లగా కంపెనీని ఎక్స్‌టెండ్ చేస్తూ ఉంటాడు. 1 ఇయర్‌లో 30 డ్రోన్స్‌ని తయారు చేస్తారు. ఒకరోజు మీటింగ్‌లో సుమంత్ ముఖేష్‌తో మన దగ్గర 30 డ్రోన్స్ ఉన్నాయి. ఇంకా సరిపోతుందేమో. మనం వీటితో స్టార్ట్ చేయొచ్చు కదా! అంటాడు. అనగానే ముఖేష్ హా! చేద్దాం. ఫస్ట్ వెళ్ళి నియర్‌లో ఉన్న హోటల్స్ అన్నీ మాట్లాడుకుందాం అంటాడు. అనగానే చైతు ఫస్ట్ ఒక హోటల్‌తో స్టార్ట్ చేద్దాం.
అది చూసి వేరే వాళ్ళతో టై అప్ అవ్వచ్చు. అండ్ మనం ఇలా చేస్తున్నామని తెలిస్తే కదా వేరే వాళ్ళు కూడా ఆర్డర్ చేసేది మన యాప్‌లో అంటాడు. అనగానే వంశీ యాహ్! ఎవరైనా తెలిసిన ఒక్క హోటల్ అయితే బెటరేమో. ఫస్ట్ ట్రైల్ కదా! అంటాడు వంశీ. అనగానే చేదు తెలిసిన హోటల్ అంటే మన జీతు రీసెంట్‌గా ఒక హోటల్ పెట్టాడు. సో, వాడితో మాట్లాడితే సరిపోతుంది కదా! అంటాడు. అనగానే కాల్ చెయ్యి మాట్లాడదాం అంటాడు ముఖేష్. ఇప్పుడా? మీటింగ్‌లోనా? అంటాడు. మనమే కదరా! అంటాడు ముఖేష్. సరే అని కాల్ చేసి అడగగానే ఓకే. ట్రై చెయ్యండి. మీరే ఫుడ్ ఆర్డర్ చెయ్యండి. మీలో ఒకడు ఇక్కడ ఉంటే నేను పంపిస్తాను అంటాడు జీతు. వెంటనే అందరూ ఒకడి ఫేస్ ఒకరు చూసుకుంటూ ఓకే అని అనుకుంటారు. ఓకే. రేపు ట్రై చేద్దాం అంటాడు ముఖేష్. అలాగే అంటాడు జీతు. కాల్ కట్ చేసి రేపు ఎవరు అక్కడ ఉంటారు? అనగానే చేతు. ఫుడ్ ఫుడ్ పంపించే దగ్గర నేనుంటాను అంటాడు చేతు. నేను వస్తాను అంటాడు సుమన్. ఓకే. ఇక్కడ మేము చూసుకుంటాం అంటాడు ముఖేష్. ఓకే. రేపు మార్నింగ్ 11 గంటలకి అందరూ రెడీగా ఉండండి అంటారు. అందరూ ఓకే అని అనుకుంటారు. ముఖేష్‌కి మాత్రం కొంచెం టెన్షన్‌గా ఉంటది. ముఖేష్ మనసులో ఎందుకు ఇంత టెన్షన్‌గా ఉంది? ఆల్రెడీ చాలా సార్లు ట్రయల్స్ వేసిందే కదా! కానీ ఎందుకిలా? అనుకుంటూ ఇంటికి వెళ్ళగానే లాన్‌లో సంజు రిషితో మాట్లాడుతూ ఉంటది. అది చూసి ముఖేష్ మనసులో అత్తేం మాట్లాడుతుంది డాడ్‌తో అని ఆలోచిస్తూ వెళ్తాడు లోపలికి. సంజు రిషితో కాలేజీ అయిపోయింది. 2 సంవత్సరాలు అవుతుంది. దేవ్ కాలేజీ ఎండీ కూడా అయ్యాడు. రక్ష కూడా సీఈఓ అయింది. ఇంకా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే మన బాధ్యతలు తీరిపోతాయి కదా అన్నయ్య అంటది. అనగానే రిషి హా! నేను దేవ్‌తో మాట్లాడి దీని గురించి చెప్తాను అంటాడు. అనగానే సంజు ఫేస్ సంతోషంతో వెలిగిపోతది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.